చంద్రబాబుకు బిస్కెట్లు, పవన్ కళ్యాణ్కి చాక్లెట్లు ఇవ్వడానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలా అధ్యక్ష? ఎవడి డబ్బా వాడు కొట్టుకుంటే బాగుండదు, అందుకే నా డబ్బా నువ్వు కొట్టు, నీ డబ్బా నే కొడతా అని చెప్పడానికి ఇన్ని వందల కోట్లు అవసరమా అధ్యక్ష? ఇప్పటికే లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గుల్ల చేసి అప్పుల పాలు చేశారు. 2014లో అమరావతికి శంకుస్థాపన చేస్తే తట్టెడు మట్టి నీళ్లు మా ముఖాన కొట్టిపోయారని చంద్రబాబు, పాచిపోయిన లడ్డూలిచ్చారని పవన్ కళ్యాణ్, మాటల్లో చెప్పలేని బూతులు మాట్లాడిన బాలకృష్ణ 2019లో ధర్మ పోరాట దీక్షలు చేసి కొన్ని కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును తగలబెట్టారు. అటువంటిది ఇప్పుడు మళ్లీ మోడీని ఏ ముఖం పెట్టుకుని అమరావతికి పిలిచారు? మీకు నచ్చినప్పుడు మోడీ అంత మంచోడే లేడంటారు, మీకు నచ్చనప్పుడు మోడీ అంత దుర్మార్గుడే లేడంటారు. ప్రజలేమన్నా పిచ్చోళ్ళనుకున్నారా? మీరు ఏది చెబితే అది నమ్మడానికి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అమరావతికి మోడీని పిలిచారు? ఆల్రెడీ ప్రారంభించిన రాజధానిని మళ్లీ ప్రారంభించడం ఏంటి? ఆల్రెడీ పిల్లాడికి ఒకసారి గుండు కొట్టారు. రాజధాని ప్రారంభోత్సవం అని చెప్పి సంవత్సరం ఇలా గుండు కొట్టి 100 కోట్లు తగలబెడతారా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అంటే కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టని మీరు 3 సంవత్సరాల్లో అమరావతిని నిర్మిస్తారా? ఫస్ట్ ఆ సింహాచలంలో గోడ సరిగ్గా కట్టండి సార్, రాజధాని తర్వాత కడుదురు. బాగా వేసేసాడు. గోడ కట్టాలేనాడు రాజధాని కడతాడా?